ఒక్కోసారి కొన్ని ట్రైలర్లు కథను చెప్పవు, ఒక ఫీలింగ్ ను మనసులో నాటేస్తాయి. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కూడా అలాంటి అనుభూతినే కలిగించింది. మొదటి ఫ్రేమ్ నుంచే చెన్నై నగరాన్ని కేవలం ఒక బ్యాక్ డ్రాప్ లా కాకుండా కథలో ఓ ముఖ్యమైన పాత్రగా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రేమ, భావోద్వేగాలు, యూత్ కి కనెక్ట్ అయ్యే క్షణాలు ఇవన్నీ చాలా సహజంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో పెద్దగా కథను రివీల్ చేయకుండా ఆసక్తిని పెంచిన విధానం మరో ప్లస్ పాయింట్. కిరణ్ అబ్బవరం ఈసారి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ గత సినిమాలలో పోలిస్తే మరింత మెచ్యూరిటీ కనిపిస్తుంది. గౌరీ ప్రియతో అతని కెమిస్ట్రీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా కనిపించింది. ప్రతి డైలాగ్, ప్రతి విజువల్ కథలో ఇంకా ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎమోషన్ ను మరింత ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా, కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, ప్రేమలో ఉండే ఆనందం, బాధ, బాధ్యత, ఎదుగుదల అన్నింటినీ హృదయానికి హత్తుకునేలా చెప్పబోతున్న సినిమా అనే నమ్మకం కలుగుతోంది. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, ప్రేక్షకుల్లో కనిపిస్తున్న ఆసక్తి చూస్తుంటే చెన్నై లవ్ స్టోరీ మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. జూలై 24ను ప్రేక్షకులను మరో అందమైన ప్రేమ ప్రయాణంలోకి తీసుకెళ్లేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉంది. ట్రైలర్ అయితే ఖచ్చితంగా అంచనాలను పెంచింది. ఇక సినిమా కూడా అదే మ్యాజిక్ ను కొనసాగిస్తుందేమో చూడాలి.